పరీక్ష చేసినప్పుడు ఒక్క స్పర్మ్ కూడా లేకపోతే ప్రెగ్నెన్సీ ఇంకా రాదా? సో నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సెమిన్ అనాలిసిస్ అనేది మగవాళ్ళలో చేసే మొట్టమొదటి టెస్ట్ అండి. ఈ టెస్ట్ మనకి నార్మల్గా ఉంటే ఇంకా ఫర్దర్గా యూజువల్లీ ఇవాల్యుయేషన్ కూడా మేల్ పార్ట్నర్కి అవసరం ఉండదు. సో ఈ వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు చాలామందికి మేము జీరో స్పర్మ్ కౌంట్ అనేది చూస్తూ ఉంటాం. సో స్పర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఉండదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో జీరో స్పర్మ్ కౌంట్ అని మనకి రిపోర్ట్ వస్తే మనం డైరెక్ట్గా వీళ్ళకి స్పర్మ్స్ అసలు లేవు అని డిక్లేర్ చేయకుండా ఒకసారి శాంపిల్ రిపీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదన్నా కారణం వల్ల శాంపిల్ వాళ్ళు సరిగ్గా కలెక్ట్ చేయకపోవడం అవ్వచ్చు, లేదా వాళ్ళకి రీసెంట్గా ఏదైనా ఫీవర్స్ రావడం కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి జీరో కౌంట్ అనేది అనిపించవచ్చు. బట్ యాక్చువల్గా రిపీట్ చేసినప్పుడు శాంపిల్లో స్పర్మ్స్ అనేది ఉండడం అనేది చాలాసార్లు గమనించాం కాబట్టి ఇంకొకసారి ఇది రిపీట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో సెకండ్ శాంపిల్లో కూడా జీరో కౌంట్ ఉంది, లేదా వీళ్ళు ఆల్రెడీ టెస్ట్లు చేయించుకున్నారు, ఇంతకుముందు కూడా జీరో కౌంట్ ఉంది, మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది అనుకుంటే అప్పుడు మనము వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, బీజంలో కణాలు ఉత్పత్తి జరగట్లేదు. 2, కణాలు ఉత్పత్తి జరుగుతుంది కానీ అవి బయటికి రావడానికి ఏదో ప్రాబ్లం అనేది ఉంది. సో కణాలు ఉత్పత్తి జరుగుతుంది కానీ బయటికి రావట్లేదు అంటే అబ్స్ట్రక్టివ్ కాజెస్ అని అంటాము. ఇలాంటప్పుడు మనం బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా చేయడానికి అవకాశం అనేది బాగుంటుంది. సో కొన్ని అబ్స్ట్రక్టివ్ కాజెస్ అనేది మనం సర్జరీ ద్వారా కూడా దానికి పరిష్కారం చూపించవచ్చు. బట్ యూజువలీ ఇలాంటి వాళ్ళని ఒకసారి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా సర్జరీ ద్వారా ఆ బ్లాక్ని వాళ్ళు ఏమైనా అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేయగలరా, ఏదైనా చిన్న సర్జరీ వల్ల ఇది పాసిబుల్ అనేది వాళ్ళు చూసి చెప్తారు. ఇలాంటి కేసెస్ క్వైట్ ఫ్యూ ఉంటాయి, తక్కువే ఉంటాయి, బట్ అది కూడా ఒక పాసిబిలిటీ మనం కన్సిడర్ చేయాలి. రెండోది, కణాల ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది. సో మనకి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీజంలో కణాల ఉత్పత్తి జరగకపోవడం, జన్యు లోపాలు ఉండొచ్చు, లేదా చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మనం బీజంలో ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు, మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ లేక కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడవచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల కణాల ఉత్పత్తి జరగకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బీజం నుంచి కణాలు తీయడానికి అయినా ప్రయత్నం చేయొచ్చు. అంటే పూర్తిగా ఓపెన్ చేసి ఎక్కడైనా కొంచెమన్నా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉందా అనేది మనము టీసే అనే ప్రొసీజర్ ద్వారా వెతికి ఆ స్పర్మ్స్ తోటి ఐవీఎఫ్ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మీ ఓన్ స్పర్మ్స్ తోటి మనం ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ద్వారా బీజం నుంచి కణాలు మనం ఉపయోగించుకొని ప్రయత్నం చేయడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మనము మగవాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్లు అండ్ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తామండి. బీజం సైజ్ నార్మల్ ఉండి హార్మోన్స్ కూడా నార్మల్ ఉంటే స్పర్మ్స్ దొరకడానికి అవకాశం బాగుంటుంది, వీళ్ళకి మంచి ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. బట్ హార్మోన్స్ మనకి అబ్నార్మల్గా ఉండి బీజం సైజ్ కూడా బాగా చిన్నగా ఉంటే అప్పుడు మాత్రం ప్రోగ్నోసిస్ అనేది గార్డెడ్గా ఉంటుంది, దొరకడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉన్నా కనీసం ప్రయత్నం అయితే చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో జీరో కౌంట్ ఉన్నా కూడా మీ ఓన్ స్పర్మ్స్ తోటి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.